ఓం నారాయణ ఆదినారాయణ పూజ్య శ్రీ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. స్వామి ఏ జబ్బుకు ఏ మందు ఎలా వాడాలో చెప్పడం చూస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం వేయక మానదు. భయంకరమైన వ్యాధులకు జబ్బుపడిన పశువులకు స్వామివారు కేవలం సామ్రాణిని మంత్రించి ఇచ్చేవారు. విషసర్పాలు విషపురుగులు కరచి ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నా కూడా స్వామివారు తుండుగుడ్డను విసురుగా తిప్పుతూ ఉఫ్ ఉఫ్ అంటే చాలు పోయే ప్రాణం తిరిగొచ్చేది. ఈ విచిత్రాలన్నీ కొల్లలుగా జరిగాయి. వందలాది మంది ప్రజలకు ఆపదలో ఉన్నవారికి, బాధల్లో అల్లాడే వారికి స్వామివారి దీవెనలు మహిమలు ఎంత అద్భుతంగా పనిచేశాయో తెలుస్తుంది. ఇతరులకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇనుకుర్తి గ్రామ నివాసి రామస్వామికి ముక్కు నుంచి అదే పనిగా నెత్తురు వస్తుండేది. ఎన్ని వైద్యాలు చేసినా నెత్తురు బొట్లు బొట్లుగా వస్తుండేదే తప్ప ఆగేది కాదు. ఆ బాధ వర్ణనాతీతం. ఎంతోమంది వైద్యులను చూశారు కానీ ఎవరూ పూర్తిగా నయం చేయలేకపోయారు. నెలల తరబడిగా ఆయన ఆ బాధతో ఎంత బాధపడేవారో చెప్పలేము. ఒకసారి ఆయనకెవరో చెప్పారు, వెంకయ్య స్వామి వద్దకు వెళ్తే జబ్బులు నయమవుతాయని. దాంతో ఎంతో ఆశతో రామస్వామి వెంకయ్య స్వామి వారిని వెతుక్కుంటూ వచ్చి స్వామివారిని కలిసి తన బాధ చెప్పుకున్నారు. అదేముందయ్యా, 2 రోజుల్లో పోతుండ్లా అయ్యా అని అభయమిచ్చి దీవించారు స్వామివారు. అయితే నీకు 44 రోజుల్లో గండముందయ్యా, అది పోతుందిలే, నేనుండ్లా అన్నారు స్వామివారు. మళ్ళా స్వామి మీరే ఆ గండాల నుంచి రక్షించాలంటూ రామస్వామి ప్రాధేయపడ్డాడు. స్వామివారు రామస్వామికి చీటీ రాయించి ఇచ్చారు. తిరుపతి, కంచి, తిరువళ్ళూరు దేవస్థానాలకు పోయి ప్రతి చోట స్నానం చేసి దేవుళ్లను దర్శించుకోవాలని, అక్కడంతా టెంకాయ కొట్టి నిద్ర చేసి రావాలని చీటీ రాయించి ఆశీర్వదించి ఇచ్చారు. స్వామివారు చెప్పినట్లుగానే ఆయా దేవాలయాలకు వెళ్ళి స్వామివారు చెప్పినట్లే చేసి వచ్చాడు రామస్వామి. అంతే, ఆ తర్వాత నుంచి ముక్కులో నుంచి నెత్తురు పడడం ఆగిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఒకసారి వీధిలో నుంచి నడిచి వస్తుండగా రామస్వామికి ఒక పెద్ద నాగుపాము ఎదురుపడింది. రామస్వామిని ఎటు కదలనివ్వకుండా పరిగెత్తి బుస కొడుతూ అంతెత్తున లేస్తోంది. రామస్వామి ఎటు కదిలితే అది కూడా అటువైపుకే బుసలు కొడుతూ ఉంది పడగ విప్పి. రామస్వామి అది ఎక్కడ కాటు వేస్తుందోనని ప్రాణభయంతో గజగజా వణికిపోయాడు. స్వామి, వెంకయ్య స్వామి ఎక్కడున్నావు స్వామి, ఈ నాగుపాము కరిస్తే నా పని అయిపోతుంది, రక్షించు స్వామి అని మనసులో పదే పదే మొక్కుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ పాము పడగదించి సరసరామంటూ పక్కనే ఉన్న పొదల వైపు వెళ్ళిపోయింది. అమ్మయ్య, బతికిపోయాం, అంతా వెంకయ్య స్వామి దయ అనుకుని రామస్వామి ఇంటికి వచ్చి స్వామివారి చీటీ చూసుకుంటే సరిగ్గా అది 44వ రోజు. స్వామివారు చెప్పినట్లుగానే గండం గడిచింది. స్వామివారి దయ వల్ల గండం తప్పింది కూడా. మరో సంఘటనలో స్వామివారు ఉన్నట్లుండి, అయ్యా మనం మంగుపల్లెకి పోవాలయ్యా అన్నాడు తన శిష్యుడు సేవకుడైన చలమానాయుడుతో. ఈ చీకట్లో మంగుపల్లెకు వెళ్ళాలా అనుకుని చలమానాయుడు లోపలే ఇబ్బంది పడుతున్నాడు. కానీ స్వామివారి మాట అంటే వేదవాకు కనుక స్వామివారితో కలిసి బయలుదేరాడు. ఓం నారాయణ ఆదినారాయణ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.